వరి కొనుగోలు సీజన్లో మిల్లర్ల జాప్యం, రైతుల ఇబ్బందులపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ గెస్ట్ హౌస్లో గురువారం రైస్ మిల్లర్ల యజమానులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్టాక్ నిల్వ, వడ్ల నాణ్యత, వేస్టేజ్ శాతం వంటి అంశాలపై మిల్లర్లు తమ ఆందోళనలు వ్యక్తం చేశారు. రైతుల, మిల్లర్ల సమస్యలను విస్తృతంగా చర్చించిన ఎమ్మెల్యే సత్యం కొద్దిమంది మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు కోడిమ్యాలలో 2 డిప్యూటీలను, మల్యాలలో ఒకరిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీజన్ మొత్తం పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జగిత్యాల జిల్లా సివిల్ సప్లై అధికారులకు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్యాక్ చైర్మన్లు, రైతులకు అదేవిధంగా రైస్ మిల్లర్ల యాజమాన్యం కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్నది. గత వారం 10 రోజుల నుంచి మన చొప్పదండి నియోజకవర్గంలో కొడిమ్యాల, మల్యాల సంబంధించి ధాన్యం సేకరణ విషయంలో రైతులకు సంబంధించి చాలా అపోహలు, అట్లాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దని చెప్పి నేను ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాం. గతంలో కూడా రైతుల పక్షాన మా ప్రభుత్వం లేనప్పుడు కూడా రైతుల పక్షాన కొట్లాడినాం, రైతుల పక్షాన నిలబడినాం. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ముమ్మాటికి రైతుకు మేలు చేసే విధంగా మేము పనిచేస్తాం. ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరికినేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.